బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించామన్నారు. తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా లేదని అన్నారు. హామీలు అమలు చేయమని అడిగితే బూతులు తిడుతున్నారన్నారు. నేడు 10 ఏళ్లు సీఎంగా ఉన్నా ఏనాడు ఇలా మాట్లాడలేదు, ఎవరిని వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ఇప్పటికైనా బాగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. అయితే కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం గురువారం ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో గడువులోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఇక బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఈసీ విధించిన మొదటి ప్రచార నిషేధం ఇదే కావడం గమనార్హం. అయితే హేమమాలినిపై అమర్యాదకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సుర్జేవాలాకు ఎన్నికల సంఘం గత మంగళవారం సోకాజు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై బదులిస్తూ సుర్జేవాలా సమర్పించిన ప్రత్యుత్తరాన్ని నిశితంగా పరిశీలించిన ఈసీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. హేమమాలినిపై సుర్జేవాలా అత్యంత అసభ్యకర, అనాగరిక వ్యాఖ్యలు చేశారు. అలాంటి మాటలు ఎన్నికల కోడ్కు వ్యతిరేకం అని ఈసీ స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం సుర్జేవాలా 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే ఈ నిషేధం అమల్లో ఉండే కాల వ్యవధి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా వేదికల్లో సుర్జేవాలా ప్రసంగాలు చేయకూడదని ఈసీ తేల్చి చెప్పింది. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 2 రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమైతుందో తెలియదని ముఖ్యమంత్రి ఈడొక మాట మాట్లాడితే ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేమని టీవీలో చెప్తాడని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1,00,000 మందికి పైగా హాజరైన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం. ఆయన మాటల్లోనే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినారు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఉరికి 2 లక్షలు అప్పు తెచ్చుకోండ్రి, డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తామని చెప్పినారు. ఎదిగిన ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తామన్నారు.